హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా కొద్దిసేపటి ముందే మన బాలయ్య బాబు అఖండ 2 తాండవం టీజర్ లాంచ్ అయింది. ఉమ్. చూద్దాం. టీజర్ లో నువ్వు దేనికోసం కానీ ఫీల్ అవుతున్నారు బాగా? లేదు, నేను ఒకటైతే ముందే ఫిక్స్ అయిపోతున్నాను. టీజర్ చూడలేదు కానీ ఒకటి కన్ఫర్మ్, ఉమ్. ఓవర్ ద టాప్ ఫైట్లు గట్టిగా ఉంటాయి. అందులోని ఫోర్త్ మూవీ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి. అరే ఫస్ట్ బోయపాటి అంటేనే ఓవర్ ద టాప్ ఫైట్లు, అందులోని బాలయ్య బాబు బోయే వస్తున్నారంటే అంతకన్నా నువ్వు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు అదే ఒకసారి. ఫోర్త్ మూవీ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటది అన్నమాట. అంటే సింపుల్, బోయపాటి మూవీస్ లో లాజిక్స్ వెతుక్కోవడం ఎలా ఉంటది అంటే ఈ జనరేషన్ లో డైనోసార్ వద్దొద్దు. వెతుక్కోవడంతో సమానం. ఏయ్ మ్మ్. నా చూపుడు అనుమతి లేనిదా ఎప్పుడైనా కన్నెత్తి చూడడు నువ్వు ఏయ్ అమాయకుల అరే అది కదా ఏయ్ 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 వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది ఎలా అనిపించింది? సూపర్ కోటెడ్. బోయా మామ గట్టిగా ప్లానింగ్ మామో. అసలు నాకు తెలిసి ఒకటైతే అర్థమైపోయింది. స్టార్టింగ్ షాట్ కైలాస పర్వతం చూపించారు చూసావా? అవును చూసాను. ఇంట్రడక్షన్ సీన్ అదే. అదే ఇంట్రెస్ట్ అదే అందరికీ తెలుసు కానీ బాలయ్యలో మ్యాజిక్ ఏం తెలుసా? సినిమాకి వెళ్ళక ముందే సినిమా స్టోరీ అందరికీ తెలుసు, సినిమాలో ఫైట్లు ఉంటాయి అందరికీ తెలుసు, ఫైట్లు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హై ఫీల్ అవుతాం అయ్యే చూసి. అదే కిక్, అదే మ్యాజిక్, అదే మ్యాజిక్. అదే మ్యాజిక్. కానీ కానీ ఈసారి తమన్నాలో మాత్రం ఇంకొక 4 ఓపెన్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తమనన్న ఏంటంటే ఈసారి అంటే ఆల్రెడీ మనం అఖండాలో డప్పులు వాయించాం, ఈసారి కొంచెం ఫ్యూషన్ ప్లాన్ చేద్దాం రెడీ చేసినట్టున్నాడు. ఇంకా చెప్తాను కాదు, ఇదే ఇంకా వెళ్ళిపోవచ్చు వెళ్ళి అలాగా అదే కాదు, బాలయ్యలో దొరికి వచ్చిన లుక్ చూసావా? అది ఫుల్ గడ్డం బియర్డ్ తో లుక్ కొట్టాడు. ఆ త్రిశూలం 360 స్టార్ట్ అయితే ఆ థాట్ ఎలా వచ్చింది రా? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. దట్ ఈస్ బోయా. అదే లాజిక్, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. త్రిశూలంతో పడ్డం కామన్, తిప్పడం వెరైటీ. ఇదిగో ఇది బాలయ్య బాబు సినిమాల్లోనికి వెళ్ళేటప్పటికి నాలోని ఇద్దరు వస్తారు. ఫస్ట్ సైడ్ అరే ఎప్పుడు ఏ ఫైట్లు ఇవేనా, స్టోరీ ఏం లేదా, ఎప్పుడు డబుల్ యాక్షన్ ఫైట్ లేరా అంటాడు. రెండో సైడ్ ఏమొచ్చి ఆడి కుర్చీకి డాన్స్ చేస్తాడు జై బాలయ్య అనుకోని. అదే మ్యాజిక్ కాదు, అని ఇందులోని ఒక మ్యాజిక్, ఫ్యాంటసీ ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి నాకు ఈసారి. లేదు ఉంటే అనిపిస్తుంది నాకైతే. అనిపిస్తుంది టీజర్ చూస్తే ఈ ఎలిమెంట్స్ ఏవో ఉండేలాగే అనిపిస్తున్నాయి, కానీ కావాలి అంటే ఉన్నాయి అనుకో ఇంకొంచెం కిక్ వస్తుంది అన్నమాట చూసేటప్పుడు. అందులోనే అప్పుడు నువ్వు లాజికల్ మిస్ చేసినా వాడు పట్టించుకోడు. ఆది పినిశెట్టి కదా వెళ్ళా. అనుకుంటా అది కూడా ఆది పినిశెట్టి కూడా డిఫరెంట్ మేక్ ఓవర్ ఉంటది. డిఫరెంట్ మేక్ ఓవర్ ఉంది. పైగా ఆది పినిశెట్టి కూడా కొంచెం ఈ అఘోరా తాంత్రిక టైప్ ఉంది. చూద్దాం, అది ఫ్యాంటసీ ఎలిమెంట్ కూడా గట్టిగా ఉంటాయి. నాకు కావాల్సింది కూడా అది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఉంటాయి, కన్ఫర్మ్ ఉంటాయి, అన్ని ఉంటాయి, లేస్తాయి, అన్ని లేస్తాయి. వీళ్ళు అనుకున్నట్టే 25th సెప్టెంబర్ కి గట్టి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఓజీ వచ్చినా ఎవరు వచ్చినా మేము తగ్గం అనేసి. మేబీ నాకు తెలిసి ఏంటంటే థియేటర్స్ ఇష్యూ అవుతుంది కాబట్టి, అంటే థియేటర్ మేనేజింగ్ ఇష్యూ 1 వీకో 1 డేయో ముందుకే వెనక్కి అవుతుంది అంతే. వీళ్ళు మూవీ కనుక ఇప్పుడు థియేటర్ ఇష్యూ అంటే మనకి ఎప్పుడు ఉండేదే అది. సంక్రాంతికి గానీ, దసరాకి గానీ, సమ్మర్ గానీ ఎప్పుడు మన థియేటర్ క్లాస్ పడేది. అది మనకు కొత్త కాదు, కానీ మనం థియేటర్ క్లాస్ వచ్చినా సరే మనం సినిమాకి వెళ్దాం, మనం అది ఏ సినిమా అయినా అంతే. ఇక్కడ థియేటర్ క్లాస్ పాయింట్ ఏంటంటే సేమ్ డేట్ చూస్ చేసుకున్నారు. అది యాక్చువల్లీ ఫస్ట్ ఆల్రెడీ వీళ్ళు అనౌన్స్ చేస్తారు 25th ఎప్పుడో అనౌన్స్ చేస్తారు. వీళ్ళు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మేబీ 26th కి ఇద్దరులో ఎవరో ఒకరు మూవ్ అవ్వచ్చు, లేదా 1 వీక్ ముందుకో 1 వీక్ వెనక్కో వెళ్ళొచ్చు. ఇది ఒక ఛాన్స్ ఉంది. అరే ఇంకొకటి, ఈసారి పాన్ ఇండియా బాలీవుడ్ వాళ్ళు రెడీగా ఉండాలి. అసలుకే శివుడిది, అందులోని బాలయ్య బాబు మామూలుగా ఉండదు. జాతిని మింగుతున్నాం బాలీవుడ్ లో.
పసక్కే వేసుకోవాలి. వేసిపోతాయి, రికార్డులు లేస్తాయి. ఒక్కటే నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టు వీళ్ళు 8 weeks డీల్ చేసుకోవాలి ఓటీటీలో. ఆ. బాలీవుడ్ ఏమీ లేదు. बॉलीवुड हॉलीवुड पूरा रूलिंग करेंगे. ఇది మన అఖండ తాండవం టేజర్. నాకైతే టేజర్ అయితే అద్దరగొట్టాడు. మంచి అద్దరగొట్టాడు టేజర్. నమ్మకం తీసుకొచ్చారు. నాకు కొంచెం భయం ఉంది, ఏం చేస్తాడు ఏటో అని చెప్పేసి కొంచెం భయం ఉంది. నమ్మకం తీసుకొచ్చారు. ఓన్లీ కంప్లీట్ ఏంటంటే నాకు విఎఫ్ఎక్స్ మీద లైట్ వర్క్ చేయాలి. అంటే టైం ఉంది కాబట్టి ఈ లోపు వచ్చేసేస్తారు కొంచెం. అంటే నాకు ఓన్లీ ఒక్క దగ్గర మెయిన్ ఆ మంచు సీక్వెన్స్ ఉంది కదా, అక్కడే వాళ్ళు సర్ప్రైజ్ తీస్తారు అనిపించేసింది లైట్ గా. కొంచెం రీవర్క్ చేసి కలర్ కరెక్షన్ చేస్తే సెట్ అయిపోద్ది. ఇంకా అనుకోం ఇది ఈసారి. మా రియాక్షన్. మీకు టీజర్ చూసి సరగా అనిపించింది, బాలేబాబు లుక్ సరగా అనిపించే కామెంట్ లో చెప్పండి. కామెంట్స్ లో చెప్పండి. మిగతాదంతా బాలేబాబు వదిలేద్దాం. బాలయ్య బాబుకి తమలని వదిలేద్దాం. లేదు తమలానికి వదలకూడదు. తమలానికి వదిలితే ఓఫర్ నిలబడేస్తాడు. సో ఇది Okay, రియాక్షన్. మళ్ళీ కొత్త వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాలయ్య బాబుకి హ్యాపీ బర్త్డే. బాలేబాబు ఎప్పుడు అలా చెప్పకూడదు అబ్బా. ఈ రోజు మన పుట్టినరోజు జరుపుకుంటా. మన తెలుగులో చెప్పండి స్వచ్ఛంగా. ఓకే చెప్తానండి. బాలేబాబుకి పుట్టినరోజు జరుపుకోబోతున్నా నరసింహ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మా వైజాగ్ వాళ్ళ టీం. జై బాలయ్య. జై జై బాలయ్య.